మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 29వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి పనిచేసే చోట అనుకూలత ఉంటుంది. ఉద్యోగపరంగా అనుకూలత, సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు, పై అధికారులు అనుకూలంగా ఉంటారు. చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది పనిచేసే చోట లభిస్తుంది. రాజకీయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పైచేయిగా ఉంటుంది. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. తండ్రి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఈ వారం అంతా బాగా చదువుతారు. ఎడ్యుకేషన్లో నెంబర్ 1గా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. మేషరాశి వాళ్ళు వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడుపుతారు. అదేవిధంగా విందు భోజనాన్ని చేస్తారు. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కళారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అలాగే కుజుడు మాత్రం 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఈ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి. సంతానపరమైన సమస్యలు కొన్ని ఉంటాయి. కుజుడు ఒక్కడే యోగించట్లేదు. రవి, బుధుడు, శుక్రుడు యోగిస్తున్నారు. కాబట్టి కుజుడి బలం పెరిగి భూ సంబంధమైన, గృహ సంబంధమైన, సంతాన సంబంధమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత రావాలంటే మేషరాశి వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కందులు నానబెట్టి ఆవుకు తినిపించినా, లేదా బ్రాహ్మణుడికి కేజింబావు కందులు దానం ఇచ్చినా కుజుడు కూడా యోగిస్తాడు. ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో పనిచేసే చోట పై అధికారులతో మాట్లాడేటప్పుడు, తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడకపోతే తండ్రితో విభేదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రవి బలం లేదు కాబట్టి ప్రతిరోజు కూడా ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేస్తే రవి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ వారం విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగాలు రావడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉంటే వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. కాబట్టి విద్యారంగంలో, వ్యాపార రంగంలో రాణించాలన్నా, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత రావాలన్నా బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. బుం బుధాయ నమః. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి స్తోత్రం చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రము, దీన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే పెసలు నానబెట్టి ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు 4వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొన్నా అమ్మినా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అప్పుల పరంగా సమస్యలు, బ్యాంకు లోన్ శాంక్షన్ కావటం ఆలస్యం అవటము, సోదరులతో విభేదాలు ఇవన్నీ కూడా 4వ ఇంట్లో కుజుడి వల్ల జరుగుతాయి. ఆ దోషం పోవాలంటే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. అలాగే
రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినే ప్రయత్నం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే 4వ స్థానంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా జన్మంలో యోగిస్తున్నాడు. దానివల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. శుక్రుడు యోగించటం వల్ల కళారంగం బాగుంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి రవి ఈ వారం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆఫీసులో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. తండ్రితో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది కాబట్టి మిథున రాశి విద్యార్థులు ఈ వారం చదువులో మంచిగా ఉంటారు, మంచి స్థాయిలో ఉంటారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలిస్తాయి. వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. బుధుడి బలం బాగుంది కాబట్టి విద్యారంగం బాగుంది, వ్యాపార రంగం బాగుంది, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా ఈ వారం మిథున రాశి వాళ్ళకి బలం చక్కగా ఉంది. అలాగే ఈ వారం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మిథున రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు లోన్లు తొందరగా వస్తాయి. సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. శుక్రుడు మాత్రం ఈ వారం 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఖర్చులు అనేవి ఉంటాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. కళారంగం సాధారణంగా ఉంటుంది. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే చిన్న చిన్న గొడవలు అవుతాయి. ఈ వారం మిథున రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. సూర్యుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. సూర్యుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు, శుక్రుడు వ్యయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః రోజు 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకాన్ని చదవటం లేదా వినటం, గోధుమలు నానబెట్టి ఆవుకు పెట్టడం, అలాగే కేజింబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడు జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడు వ్యయంలో ఇచ్చే ఫలితాలు పోవాలంటే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు వ్యయంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. అలాగే రాజరాజేశ్వరి లలిత అమ్మవారిని దర్శనం చేసుకోవటం, లలిత అమ్మవారిని పూజించటం, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం లేదా వినటం, నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు పంతులు గారికి తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. ఇలా రవి శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో శత్రువులు ఉంటారు, రాజకీయాల్లో శత్రువులు ఉంటారు, తండ్రి వైపు బంధువుల్లో కూడా శత్రువులు ఉంటారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి బలం పెరగటానికి ప్రతిరోజు సూర్యుడికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం పూష్ణే నమః. ఇది మంత్రం. ఓం పూష్ణే నమః 21 సార్లు కానీ 12 సార్లు కానీ రోజు చదువుకోండి. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయంలో రవి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రోజు సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే వ్యయంలో రవి ఇచ్చే దోషాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 1వ స్థానంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళితే రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా పోటీ పెరుగుతుంది, ప్రతికూలత కొద్దిగా ఉంటుంది. విద్యారంగం, వ్యాపార రంగం అనుకూలించాలన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించాలన్నా
బుధుడికి సంబంధించిన బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. గణపతిని ఎర్ర పుష్పాలతో గరికతో పూజించాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే జన్మంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు కూడా ఉంటాయి. శుక్రుడి బలం ఈ వారం అద్భుతంగా ఉంది. అయితే కుజుడు 2వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాక్కు పరమైనటువంటి ఇబ్బందులు, అంటే మాట దురుసుగా మాట్లాడటం వల్ల ఇంట బయట సమస్యలు వస్తాయి. మాట దూకుడు, మాట దురుసుతనాన్ని తగ్గించుకోవాలి. కుజుడు కుటుంబ స్థానంలో ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో మాట పట్టింపులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇలాంటివన్నీ పోవాలంటే ప్రతిరోజు కూడా ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. స్తోత్రాల పరంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేస్తే 2వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి ఈ వారం కర్కాటక రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, కేవలం శుక్రుడి బలం మాత్రమే ఉంది. కాబట్టి రవి, బుధుడు, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ స్థానంలో యోగిస్తుంది. 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల సింహరాశి వాళ్ళకి ప్రమోషన్ ప్రయత్నాలు ఈ వారం అనుకూలిస్తాయి. ఆఫీసులో మంచి పదవీ యోగం ఉంటుంది. రాజకీయాల్లో కూడా అనుకూలత ఉంటుంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరతాయి. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. సాంఘికంగా ఉన్నత స్థాయిని పొందే యోగం 11వ ఇంట్లో రవి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకు ఉంది. కెరీర్ అనేది చాలా టాప్ పొజిషన్లో ఉంటుంది. వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు. అలాగే సింహరాశి వాళ్ళకు బుధుడు వ్యయస్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఉద్యోగం రావటం కొంచెం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా బాగా కష్టపడ్డ లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి. వ్యయంలో బుధుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే సింహరాశి వాళ్ళు ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి, లేదా గరిక పోచలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకోవాలి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత సాధారణంగానే ఉంటుంది. కళారంగంలో కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అందుకని ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా మనసులో అనుకుంటూ ఉండాలి. లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకుంటే 10వ ఇంట్లో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే జన్మంలో కుజుడి వల్ల ముక్కు మీద కోపం ఉంటుంది. దానివల్ల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఈ కోపాన్ని అధీనంలో ఉంచుకోవాలంటే ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే అంగారకుడికి అధిష్టాన దేవత అయినటువంటి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు జన్మంలో కుజుడి వల్ల వచ్చే కోపం నుంచి సింహరాశి వాళ్ళు బయటపడచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు యోగిస్తున్నాడు. బుధుడు కానీ కుజుడు కానీ శుక్రుడు కానీ యోగించట్లేదు కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం రాసే పరీక్షల్లో విజయం వరిస్తుంది. రాజకీయాల్లో అనుకూలత ఉంటుంది. తండ్రి వల్ల మంచి ప్రయోజనాలు చేకూరతాయి. తండ్రి సహాయ సహకారాల వల్ల కన్యారాశి వాళ్ళు ఉన్నత స్థాయిని చేరగలుగుతారు.
వ్యవసాయ రంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ ప్రయోజనాలన్నీ 10వ ఇంట్లో రవి సంచారం వల్ల కన్యా రాశి వాళ్ళు పొందగలుగుతారు. బుధుడు కూడా ఈ వారం 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కన్యా రాశి విద్యార్థులకు బాగుంటుంది, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దానివల్ల ఖర్చులు ఉంటాయి, శత్రు బాధలు ఉంటాయి. అవి తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు కూడా ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు ఖర్చులు, శత్రువులు ఈ 2 సమస్యల నుంచి బయటపడవచ్చు. నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటే 12వ ఇంట్లో కుజుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శుక్రుడు 9వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. కొత్త ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా లాభాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారం కన్యారాశి వాళ్ళకి రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కుజుడికి సంబంధించిన పరిహారాలు మాత్రం చేసుకుంటే ఈ వారం అంతా బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో కొన్ని సమస్యలు ఉంటాయి. అధికారులతో, సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. రాజకీయాల్లో ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కానీ, తండ్రి వల్ల కానీ కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చదవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం హిరణ్య గర్భాయ నమః. ఇది మంత్రం. ఓం హిరణ్య గర్భాయ నమః రోజు 12 సార్లు చదువుకోండి. ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం వినండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఎరుపు పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు రాగి చెంబులో పోసి తూర్పు వైపు తిరిగి 12 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. అంటే ఆ నీళ్లు మొక్కలో వదలండి. సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులకు దానం ఇవ్వటం చేస్తే భాగ్యంలో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ వారం బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యారంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే కొత్త ఉద్యోగం రావడం కష్టంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా పెద్దగా లాభాలు కనిపించవు. బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. గణపతికి ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. గరికపోచలు కలిపి నీళ్లతో టెంపుల్లో అభిషేకం చేయించుకోవాలి. లేదా ఇంట్లో గణపతిని కొబ్బరి నూనె దీపం పెట్టి 5 ఒత్తులేసి ఎర్ర పుష్పాలతో పూజ చేసినా కూడా బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. శుక్రుడు ఈ వారం 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా బాగుంటుంది. 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఈ ప్రయోజనాలు ఈ వారం తులారాశి కనిపిస్తాయి. అలాగే కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల భూములు కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ కొనే యోగం బ్రహ్మాండంగా ఉంది. అమ్మే యోగం కూడా ఉంది. మంచి రేటుకి అమ్ముకోగలరు. రియల్ ఎస్టేట్లో కూడా పెద్ద పెద్ద డీల్స్ ఓకే అవుతాయి. అప్పులు పెద్ద మొత్తంలో ఉన్నవి తీర్చగలుగుతారు. బ్యాంక్ లోన్స్ అనేవి శాంక్షన్ అవుతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. సోదరులతో డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. అంటే తులారాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది. శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. కేవలం సూర్యుడికి, బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకొని సూర్యగ్రహ మంత్రం, బుధగ్రహ మంత్రం చదువుకుంటే ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8వ ఇంట్లో ఉన్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్యుడికి ఎలా అర్ఘ్యం ఇవ్వాలంటే రోజు ఒక రాగి చెంబు తీసుకుని ఆ నీళ్ళల్లో ఎర్ర పుష్పాలు కొన్ని వేసి కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలిపి ఆ తర్వాత వీలైతే ఎండుమిరపకాయ గింజలు అందులో కొన్ని వేసి నీళ్ళల్లో ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం సవిత్రే నమః అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో వదిలిపెట్టాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే సూర్యుడి బలం పెరుగుతుంది.
అర్ఘ్యం ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు స్నానం చేశాక చదువుకున్నా కూడా 8వ ఇంట్లో సూర్యుడు ఉన్న దోషం తొలగిపోతుంది. ఎందుకంటే అష్టమ రవి దోషం ఉంటే ఆరోగ్య సమస్యలు బాగా ఉంటాయి, ఆఫీస్ టెన్షన్స్ బాగా ఉంటాయి, ఫ్యామిలీ టెన్షన్స్ బాగా ఉంటాయి. అవన్నీ కూడా ఈ మంత్ర జపంతో తొలగింపజేసుకోవచ్చు. ఓం సవిత్రే నమః ఈ మంత్రం చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెంచుకోవచ్చు. బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యారంగంలో వ్యతిరేకత ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో వ్యతిరేకత ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా వ్యతిరేకత ఉంటుంది. వ్యాపారంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, అంటే ఫలితం తక్కువ, వ్యాపారం పెద్దగా సాగదు. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే సెలెక్ట్ అవ్వరు. ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్లో సరిగ్గా రాయలేక ర్యాంకులు రావడం కష్టంగా ఉంటుంది. బుధుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది. బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతి టెంపుల్లో గణపతికి గరికపోచలు కలిపి నీళ్లతో అభిషేకం కానీ ఎర్ర పుష్పాలతో అర్చన కానీ చేయించుకోవాలి. లేదా ఇంట్లో గణపతి దగ్గర 5 ఒత్తులేసి కొబ్బరి నూనె దీపం పెట్టి ఎర్ర పుష్పాలతో పూజ చేయాలి. అలా చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. విద్యారంగంలో బాగుంటుంది, వ్యాపారంలో లాభాలు వస్తాయి, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే ఫుడ్ బిజినెస్ బాగోదు, కాపర్ మెటీరియల్ బిజినెస్ బాగోదు, కిరాణా బాగోదు. ఈ వారం ఈ వ్యాపారాలన్నీ కూడా డల్గానే ఉంటాయి. రియల్ ఎస్టేట్ బాగోదు. అలాగే ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి అంత గొప్పగా బలం కూడా లేదు, వాటిలో ఒడిదుడుకులు ఉంటాయి. శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫైట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా అంతగా అవకాశాలు కనిపించవు. కుజుడి బలం పెరగాలంటే, ఫుడ్ బిజినెస్ బాగుండాలంటే, కిరాణా బాగుండాలంటే, రియల్ ఎస్టేట్ బాగుండాలంటే ఓం భౌమాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవటం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవటం, లలితా సహస్రనామం చాంటింగ్ వినటం, అలాగే నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం సూర్యుడికి, బుధుడికి, శుక్రుడికి, కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఈ 4 గ్రహాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేకంగానే ఉన్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి, కొలీగ్స్తో కానీ బాస్తో కానీ టెన్షన్స్ ఉంటాయి, జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రవి అనుకూలించాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం అర్కాయ నమః. ఇది మంత్రం ఓం అర్కాయ నమః. రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే సూర్యుడి అనుగ్రహం కలగటానికి సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటకట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అష్టమ బుధ దోషం ఉంది. బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల ధనుసు రాశి విద్యార్థులు ఎంత బాగా చదివినా కూడా ఎగ్జామ్స్లో బాగా రాయలేకపోతారు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా కొత్త జాబ్లో ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారు. బిజినెస్ ఎంత బాగా చేసినా కూడా లాస్ట్లో కొనుగోలుదారులు వస్తువులు కొనరు. ఈ అష్టమ బుధ దోషం పోవాలంటే రోజు కూడా బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించినటువంటి సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు పంతులు గారికి ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేస్తే ఈ 8వ ఇంట్లో బుధుడు ఉన్న దోషం తొలగిపోతుంది. అలాగే శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళకి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా పెద్దగా లాభాలు ఉండవు, నష్టాలే ఉంటాయి. కళారంగంలో అవకాశాలు రావడం కూడా కష్టంగా ఉంటుంది. భార్యాభర్తలు జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే గొడవలు అవుతాయి.
శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే రాజరాజేశ్వరి దేవి, లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు పంతులు గారికి తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడు కూడా బాలేడు. కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు. రియల్ ఎస్టేట్ అంత గొప్పగా ఉండదు, ఫుడ్ బిజినెస్ గొప్పగా ఉండదు. స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ కొనుక్కోవటానికి అమ్మటానికి కూడా పెద్దగా బలం ఉండదు. సోదరులతో గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుల సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావు. కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటేనే ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో బాగున్నాడు. శత్రువులు తొలగిపోతారు. ఆరోగ్య సమస్యలు ఉండవు. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. రాజకీయాల్లో కూడా చాలా బాగుంటుంది. తండ్రి సపోర్టు వల్ల ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. వ్యవసాయ రంగంలో బాగుంటుంది. ఆఫీసులో బాస్ కానీ కొలీగ్స్ కానీ అందరూ అనుకూలంగా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మకర రాశికి బుధుడు 7వ స్థానంలో బాలేడు. అంటే మకర రాశి విద్యార్థులకు బాగుండదు. కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. మకర రాశి వ్యాపారస్తులకు బాగుండదు. బాగా తెలివితేటలతో వ్యాపారం చేస్తేనే కొంత అనుకూలత ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తే రావటం కూడా ఆలస్యం అవుతుంది. ఉన్న ఉద్యోగంలో మాత్రం మకర రాశికి ఢోకా లేదు. అలాగే బుధుడు బాగుండాలంటే అంటే విద్యార్థులకి విద్యలో బాగా రావాలన్నా, వ్యాపారం బాగా సాగాలన్నా, మంచి లాభాలు రావాలన్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించాలన్నా బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజదోషం అంటారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల మీద మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గృహయోగం ఈ వారం లేదు. అతి కష్టం మీదే వస్తుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనాలన్నా అమ్మాలన్నా కుజుడి బలం ఉండాలి. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆ బలం లేదు. ఆ బలం రావాలంటే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. అలాగే శుక్రుడు 5వ స్థానంలో బాగున్నాడు. మకర రాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. మకర రాశి సంతానంలో ఆడపిల్లలు బాగా టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం లాభాలు వస్తాయి. సినిమా, టీవీ ఫీల్డ్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి శుక్రుడి బలం బాగుంది, సూర్యుడి బలం బాగుంది. బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకొని బుధుడికి కుజుడికి మంత్రజపాలు చేసుకుంటే ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కుంభరాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఆఫీసులో కూడా సాధారణంగానే ఉంటుంది. తండ్రితో జాగ్రత్తగా ఉండాలి. తండ్రితర బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడికి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక మంత్రాన్ని చదువుకుంటే మంచిది. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఇది మంత్రం. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః. ఈ మంత్రం రోజు 12 సార్లు చదువుకోవాలి. అలాగే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేసుకుంటే కనుక రవి బలం పెరుగుతుంది. దాంతోపాటుగా సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కుంభరాశి వాళ్ళకి ఆ సమస్యలు తొలగిపోతాయి. అలాగే బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు. కుంభరాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం వెళితే కుంభరాశి వాళ్ళకు కొత్త జాబ్స్ వస్తాయి. ఉన్న జాబ్స్లో టెన్షన్స్ అయితే ఉంటాయి కానీ కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మంచి ప్యాకేజ్తో కొత్త జాబ్ వస్తుంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు కుంభరాశి వాళ్ళకు బిజినెస్లో వస్తాయి.
ఎందుకంటే బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు కాబట్టి విద్యారంగం బాగుంటుంది, వ్యాపార రంగం బాగుంటుంది, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. వివాహ దాంపత్య సమస్యలు ఉంటాయి. పెళ్ళిళ్ళు నిశ్చయం కావటం త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. ఈ సప్తమ కుజదోషం పోవాలంటే రోజు ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేయాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టడం, లేదా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించడం ద్వారా ఈ సప్తమ కుజదోషం తొలగిపోతుంది. అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడు ఈ వారం అంతా కూడా 4వ స్థానంలో యోగిస్తున్నాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి కుంభరాశికి ఈ వారం బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. రవికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకొని రవికి కుజుడికి మంత్రాలు చదువుకుంటే ఈ వారం మొత్తం కూడా యోగదాయకంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఆఫీసులో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో టెన్షన్స్ ఉంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్లో టెన్షన్స్ ఉంటాయి. ఫాదర్ సైడు బంధువుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. అలాగే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు వేసి తూర్పు వైపు తిరిగి 12 సార్లు ఆ నీళ్లు మొక్కలో విడిచిపెడుతూ ఓం సవిత్రే నమః చదువుకుంటే ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెడితే మంచిది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇస్తే మంచిది. ఇవి చేసుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ రోజు చదవటం లేదా వినటం చేయండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీనరాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా పెద్దగా లాభాలు ఏం కనిపించవు, నష్టాలే కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగంలో సక్సెస్ రావాలన్నా, వ్యాపారంలో సక్సెస్ రావాలన్నా, కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సక్సెస్ రావాలన్నా బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గణపతి ఆలయ దర్శనం చేసి గణపతికి ఎర్ర పుష్పాలతో అర్చన కానీ, గరికపోచలు కలిపే నీళ్లతో అభిషేకం కానీ చేయించుకోవాలి. ఆలయంలో చేయించుకోలేని వాళ్ళు ఇంట్లో గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టి గణపతిని ఎర్ర పుష్పాలతో పూజించండి. ఓం సంకటనాశక గణేశాయ నమః అనే మంత్రం చదువుకోండి. ఓం సంకటనాశక గణేశాయ నమః అనుకుంటూ గణపతిని పూజించండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివినా విన్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం ద్వారా బుధుడి బలం పెరుగుతుంది. మీనరాశి కుజుడి బలం బాగుంది. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. పెద్ద మొత్తంలో అప్పులు తీరిపోతాయి, బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి, రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అవుతుంది. స్థలం కానీ, పొలం కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ కొనుక్కోవడానికి కూడా బ్రహ్మాండమైన బలం ఉంది. సోదరులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. సోదరులు అనుకూలంగా ఉంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. బ్రదర్స్ సపోర్ట్ వల్ల మంచి డెవలప్మెంట్ అవ్వగలుగుతారు. శత్రు బాధల నుంచి కూడా బయటపడగలుగుతారు. 6వ ఇంట్లో కుజుడి వల్ల ఈ ప్రయోజనాలన్నీ మీనరాశి వాళ్ళు ఈ వారం పొందుతారు. అలాగే శుక్రుడు 3వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే అక్క చెల్లెళ్ళ వల్ల మీనరాశి వాళ్ళకి సమస్యలు ఉంటాయి. అక్క చెల్లెళ్ళతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళ వల్ల గొడవలై ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి శుక్రుడి బలం పెరగటానికి ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. నానబెట్టిన బొబ్బర్లు అంటే అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వింటే మంచిది. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయటం, లలిత అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించుకోవటం ద్వారా కూడా శుక్రుడి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, కేవలం కుజుడి బలం ఉంది. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే
మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.